మరి ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరిగింది. ఇప్పుడు ఇవన్నీ పిచ్చి మాటలండి. మరి మోడీ గారు ఉన్నారు, ఆయన తెలియక వాళ్ళ మరి చంద్రబాబు నాయుడుతో భేటీ పెట్టుకుంది. ఆయనే చేసుకునేవాడుగా. అదే ఉంటే 400 సీట్లు వచ్చాయిగా. 400 సీట్లు అయ్యే ట్యాంపరింగ్ ఉంటే ఎందుకు జరుగుద్ది? అంతకుముందు మరి ఏం జరగలా. అంతకుముందు మరి వీళ్ళకే వచ్చినాయి, వైసీపీ వాళ్ళకి వచ్చినాయి. ఎవడేం చేస్తారు? ఎవరు ఏం చేసేది ఏమి లేదు. అప్పుడు వచ్చింది ఈ టాకు. ఎవరికాడు నేనే లేదంటే నేనే లేదన్నారు. ఇప్పుడు అందరూ ఏసామంటున్నారు. మరి అందరూ ఏసామంటున్నారు. ఎవరేం చేస్తారు దానికి? ఎవరు బాధ్యతలు ఎవరు లేరు. ఇవాళ ఓటర్ అంగీకారం అట్టా ఉంది. నేనైతే 10 లక్షలు అప్పు అయిపోయానన్న. నాకు ఇళ్ల స్థలం వచ్చి ఎదురు 10 లక్షలు అప్పు అయిపోయింది. జరిగింది అది. అక్కడ ఏమీ లేదు, వెళ్తాకి లేదు, ఉంటాకి లేదు, ఏమీ లేదు. అందరికి అన్ని వల్ల ఇచ్చారు. ఈ గుడివాడనేం కాదుగా. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని మరి వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుస్తుంది? మనం ఇక్కడ పల్లెటూరు వాళ్ళం, ఇక్కడ ఉండేవాళ్ళం. ఎక్కడో వాళ్ళ లెక్కలేంటో వాళ్ళ వారం ఏంటో మనకేం తెలుస్తుంది? తెలియదు కదా. పోలవరం ఆలస్యతానికి కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కారణం అని టీడీపీ చెప్తుంది. దాని మీద మనకు తెలియదు నాన్న. పోలవరం గురించి మనకు తెలియదు. మనం ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నాం. ఆ జిల్లాలో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు పోలవరం ఏంటి పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు నేను నాని గారి వీరాభిమాని. నేను మట్టుకు ఏం మాట్లాడతా? నాకు తెలిసినంతలో నేను చెప్పా. నాని గారు నా క్లాస్మేట్. ఒక మాట చెప్పాలండి, మరి ఎందుకు పోయిందో దేనికి పోయిందో అసలు ఏం అర్థం అవట్లేదు. నాన్నగారికి నేను శాలువా ఇచ్చా, శాలువా వేసా, వార్డులోకి వస్తే సత్కరించా. ఒకళ్ళు ఇది ఒకళ్ళు అది అని చెప్పుకుంటా గీళ్ళు లేకుండా జరిగిపోయింది. నైట్కి నైట్ జరిగిపోయింది. రాజు ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఒకసారి ఓడిపోయాడు. ఎవరైనా ఓటములు గెలుపులు అనేది సహజమేనయ్యా. మనం చేసేది ఏమీ లేదు. ఏటాడు ఇప్పుడు మీరున్నారు, నన్ను కొడతాకి వస్తారు. ఒకసారి కొట్టించుకుంటా, రెండోసారి కొట్టించుకుంటా, మూడోసారి నాకు బలం వస్తుంది, కొడతా. ఎవడేం చేస్తాడు? ఎవడేం చేసేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు కూడా మారిన చంద్రబాబు నాయుడు మీరు చూస్తారా అని చెప్పంటున్నారు. మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు. మరి ఏమున్నాయి? వాళ్ళకి ఏం మారుతాయి? గడ్డం అట్టగా ఉంటుంది, గ్రూప్ అట్టగా ఉంటుంది, బట్టలు అట్టగా ఉంటాయి. ఇంకేం మారుతాయి? ఏం మారుతారు? మనుషులు మ్యానుఫ్యాక్చరింగ్లోనే రాసేస్తాడు దేవుడు. ఇవాళ నల్లగా ఉన్నాం, రేపు తెల్లగా ఉండవు. ఇవాళ నల్లగా ఉంటాం, రేపు మారిపోతాం ఏంటి? ఇప్పుడు రేపు రామరాజు వేసుకుంటాం, నలుపు అట్టగా ఉంటుందిగా, తెలిపి అవదుగా. ఎవరు ఏం చేసేది ఏం లేదు. ఎవరు ఏమి పెట్టరు నాన్న మనకి. వాళ్ళు ఇదవటమే తప్ప